39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో 2023 ఎన్నికలు చారిత్రక మలుపును తిప్పాయని చెప్పొచ్చు. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ మొత్తానికి ఓటమిని అంగీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2-3 నెలలు మౌనం వహించిన బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత దూకుడు పెంచారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలను శాసనసభలో లేవనెత్తాలని పలుమార్లు హాస్యాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఇదివరకట్లా ఉండకపోవటం, యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం పార్టీకి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇక కేసీఆర్ వయసు కూడా పైబడుతుండటంతో పార్టీ భవిష్యత్తుపై నాయకుల్లో అంతర్గత చర్చకు దారితీసింది. పార్టీలో జోష్ నింపాలన్నా, నాయకుల్లో ఆత్మవిశ్వాసం కలిగించాలన్నా దూకుడు పెంచక తప్పదని కేటీఆర్ భావించారు. గత 6 నెలల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేటీఆర్ తన వాయిస్ను బలంగా వినిపించారు. హెచ్సియు భూములపై విద్యార్థులకు అండగా నిలబడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావడానికి కేటీఆర్ నడుం బిగించారని అంచనా వేయొచ్చు. ఇక కేసీఆర్ తర్వాత ఎవరు కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారు అన్న చర్చ కూడా ఊపందుకోవడంతో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా వీటన్నింటికీ సమాధానం కేసీఆర్ కొన్ని సంకేతాల ద్వారా తేటతెల్లం చేశారు. సభా వేదికపై కేవలం గులాబీ అధినేత కేటీఆర్ ఫోటోలు ఫ్లెక్సీలపై కనిపించాయి. ఇదిలా ఉంటే వేదికపై ఏర్పాటు చేసిన తండ్రి కొడుకుల ఫోటోలపై రాజకీయ చర్చ జరుగుతోంది. కవిత, హరీష్ రావులను పక్కన పెట్టేశారని, కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆరే అంటూ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైన విషయం తెలిసింది. ఇక రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కేటీఆర్ ప్రస్తుతం సర్వశక్తులు ఒడ్డుతూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ సభ సక్సెస్ కావటానికి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తూ జిల్లాలో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ తర్వాత కేటీఆర్కు పార్టీ వర్గాల నుండి భారీ ప్రశంసలు అందుకున్నారు. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభ పార్టీ చరిత్రలోనే అతిపెద్ద సభని, కేటీఆర్ విజయవంతం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం అన్నట్లుగా యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంకేతాలు కూడా ఇచ్చేశారు. 2028 ఎన్నికల విజయం తర్వాత కేసీఆర్ తన రాజకీయ వారసుని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా సంకేతాలిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దటంతో పాటు ఐటీ హబ్గా హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకునేలా చేశాడు. కేటీఆర్ మంత్రిగా పార్టీలో పట్టు సాధించారు. ఇక పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు ఉండటంతో కేటీఆర్ని తన రాజకీయ వారసుడిగా ఎంచుకున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు. కేటీఆర్కు తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలపై పట్టుండటం, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి కేటీఆర్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కీలక నేతగా ఎదగటమే కాకుండా కేసీఆర్లోని గొప్ప లక్షణాలను పుణికిపుచ్చుకున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా భవిష్యత్తులో పార్టీలో కీలక నేతగా మారతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.